హాయ్! ఈవినింగ్ స్నాక్ కింద మీకు తాటికాయ దొరికితే మాత్రం ఈ తాటి రొట్టెని చాలా ఈజీగా ట్రై చేసేయండి. తాటికాయ నుంచి పల్ప్ ఎలా తీయాలో ప్రీవియస్ తాటిగారెల వీడియోలో ఆల్రెడీ చూపించానండి. ఈ వీడియో కింద లింక్ ఇస్తున్నాను. అందుకే ఇందులో పల్ప్ తీయడం చూపించట్లేదు. పల్ప్ తీసాక అందులో సరిపడినంత గోధుమ నూక, ఒక కప్పు బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. దీనికి ప్రత్యేకంగా కొలత ఏమీ అవసరం లేదండి. పిండి పలచగా అనిపిస్తే ఇంకొంచెం గోధుమ నూకతో పాటు కొద్దిగా ఇడ్లీ రవ్వ వేసి కలుపుకోండి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నట్టుగా పిండి కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. అలా కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇడ్లీ రవ్వ వేయడం వల్ల అట్టు మరీ మెత్తగా పిండిలా లేకుండా కొంచెం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ లేదా మూకుట్లో నూనె రాసి పిండిని వీలైనంత సన్నటి రొట్టెలా ఒత్తుకోవాలి. ఇలా సన్నగా వేసుకోవడం వల్ల అట్టు తొందరగా వేగిపోతుందండి. ఒకవేళ రొట్టెని అటు ఇటు తిరగేయడం కష్టంగా అనిపిస్తే రొట్టెని మూకుడి చివరికి తీసుకొచ్చి మూకుడిని కొద్దిగా పైకి త్రో చేస్తూ ఇలా ఫ్లిప్ చేయాలండి. అంతేనండి, పల్ప్ రెడీ చేసి పెట్టుకుంటే మినపట్టు వేసుకున్నంత ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.